ఇక్కడ ఈ క్షేత్రంలో స్వామివారు జ్యోతిర్లింగ రూపంలో వెలువడం వెనుక ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. పూర్వం దేవపర్వతంపై సుదేహ సుధర్ముడనే బ్రాహ్మణ దంపతులు నివసించేవారట. సుదేహ సంతానహీనురాలు కావడంతో ఇరుగు పొరుగు వారి వ్యంగ్య మాటలు పడలేక తన భర్తను ఒప్పించి తన చెల్లి అయిన దుస్మని ఇచ్చి తన భర్తకు పెళ్లి చేసింది. కొంతకాలానికి దుస్మ కొడుకును ప్రసవించింది. ఆ కొడుకు పెద్దవాడై వివాహం జరిగిన తరువాత అసూయ పెంచుకున్న సుదేహ తన చెల్లెలు దుస్మ కొడుకుని చంపించి చెరువులో పడేసిందట. శివభక్తురాలైన దుస్మ తన కుమారుడు మరణించినా దానిని దిగమింగుకుని శివార్చన చేసిందట. అంతలోనే శివుని మహిమ వల్ల దుస్మ కుమారుడు సజీవుడయ్యాడట. అనంతరం శివుడు సుదేహ అసూయతో చేసిన పాపాన్ని వివరించి ఆమెను చంపడానికి సన్నద్ధుడయ్యాడట. అంతా దుస్మ తన అక్క చేసిన పాపాన్ని క్షమించమని వేడుకొని లోక కళ్యాణార్థం శివుణ్ణి అక్కడ వెలియమని ప్రార్థించిందట. ఆమె కోర్కెను మన్నించిన శివుడు అక్కడ దుసమేశ నామధేయుడై జ్యోతిర్లింగ రూపంలో వెలసినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. ప్రధానాలయంలో ముందు భాగంలో ఓ మండపం కనబడుతుంది. ఈ మండపమంతా సుందరమైన శిల్పరాజాలతో కూడిన స్తంభాలతో దర్శనమిస్తుంది. ఈ స్తంభాలపై శిల్పరాజాలు అలనాటి శిల్పకళాకృతులను కళ్లకు కట్టేలా చేసి భక్తులను మైమరపిస్తాయి. ఈ మండపంలో స్వామివారికి ఎదురుగా శిలారూపంలో ఉన్న నందీశ్వరుడు దర్శనమిస్తాడు. మహాదేవుడికి పరమ భక్తుడు సేవకుడు అయిన నందీశ్వరుడి దర్శనం సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి దర్శించినంత భాగ్యాన్ని కలిగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఆ కారణంగానే భక్తులు భక్తి శ్రద్ధలతో నందీశ్వరుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ నందీశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఓ అద్వితీయమైన శివలోకాన్ని తలపించే గర్భాలయ ప్రాంగణంలో శివనామ స్మరణం తప్ప భక్తులకు మరొకటి వినిపించదు. 12 జ్యోతిర్లింగాలలో చివరిదైన ఈ కృష్ణేశ్వరలింగాన్ని దర్శించుకోనిదే 12 జ్యోతిర్లింగ దర్శన ఫలం లభించదని చెబుతారు. ఆ కారణంగానే భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో కృష్ణేశ్వర స్వామి దర్శనం కోసం ముందుకి కదులుతారు. ఇక్కడ ఈ క్షేత్రంలో ఉన్న శివాలయానికి సంబంధించి మరో పురాణ గాథ కూడా ప్రచారంలో ఉంది. ఒకసారి శివుడు పార్వతి కామ్యకవనంలో ఏకాంతంలో ఉండగా పార్వతికి దాహం వేసిందట. అప్పుడు శంకరుడు భూమిలోనికి త్రిశూలాన్ని గుచ్చి పాతాళం నుంచి భోగావతి నీటిని పైకి రప్పించాడట. దీనినే శివాలయ తీర్థమని పిలవడం జరుగుతోంది. అలాగే కామ్యకవనంలో ఒకసారి పార్వతీమాత కుంకుమ మరియు కేసరిని తీసుకుని పాపిటను అలంకరించుకోవడానికి కుంకుమ మరియు కేసరిలో శివాలయపు తీర్థాన్ని కలిపిందట. దానితో ఆమె చేతిలో ఉన్నటువంటి కుంకుమతో శివలింగం తయారయ్యిందట. ఆ లింగం నుంచి ఒక దివ్య జ్యోతి ఉద్భవించిందట. పార్వతీమాత ఆ దివ్య జ్యోతిర్లింగాన్ని ఒక రాతి లింగంలో ఉంచి విశ్వ కళ్యాణార్థం ఆ లింగాన్ని అక్కడ ప్రతిష్ఠించిందట. ఆనాటి నుంచి ఈ పూర్ణ జ్యోతిర్లింగాన్ని కుంకుమేశ్వరుడు అని కూడా పిలవడం జరుగుతోంది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు కృష్ణేశ్వర స్వామి వారి దివ్య మంగళ లింగ రూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. గర్భాలయం ముందు భాగంలో ఎడమ వైపున భక్తులకు విఘ్న వినాయకుని మూర్తి దర్శనమిస్తుంది. భక్తులకు తాదాత్మ్యాన్ని కలిగించే గర్భాలయ ప్రాంగణం నిత్యము భక్తులతో రద్దీగా ఉండి ఓ ఆధ్యాత్మిక వేదికలా దర్శనమిస్తుంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు గర్భాలయంలో కొలువైన కృష్ణేశ్వర స్వామి జ్యోతిర్లింగాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించుకొని హరహర మహాదేవ శంభో శంకర సాంబశివాయ అంటూ
అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. తండ్రి పరమేశ్వర, మా పూజలందుకొని మమ్ము అనుగ్రహించు స్వామి అంటూ భక్తి శ్రద్ధలతో చేతులు జోడిస్తారు. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాప బృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే ఇళాపురే రమ్య విశాలకేస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యం వందే మహోదారతర స్వభావం కృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే జ్యోతిర్మయ ద్వాదశలింగకానాం శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ స్తోత్రం పఠిత్వా మనుజ్యోతి భక్త్యా ఫలం తదాలోక్య నిజం భజేచ్చ ఫలం తదాలోక్య నిజం భజేచ్చ.